ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్ల రైతు ప్రయోగశాల షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను. మనం గత 6 నెలలుగా ఉత్పత్తి చేస్తున్న దాత్రి గోల్డ్ ఎరువులు ఇవి రెండు. ఇది వచ్చేతలకి 1వ నంబర్ వచ్చేతలకి దాత్రి, 2వ నంబర్ వచ్చేతలకి దాత్రి గోల్డ్. ఈ పచ్చ కలర్ బ్యాగు, బ్లూ కలర్ బ్యాగు ఇలా ఎందుకు సెలెక్ట్ చేసామంటే, మన గ్రామాల్లో కొంచెం చదువురాని రైతులు, అన్ఎడ్యుకేటెడ్ రైతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతోటి సంభాషించడం కోసం, అర్థం కావటం కోసం, సమాచారం ట్రాన్స్పరెంట్గా రీచ్ కావటం కోసం కలర్ బ్యాగులు, కొంతమంది చదువురాని వాళ్ళు వాట్సాప్ ఫోటో పెట్టినప్పుడు ఆ కలర్ బ్యాగ్ని బట్టి దాంట్లో ఉన్న వస్తువు ఏందని చెప్పడం కోసం ఇలా నంబరింగ్ కూడా ఇవ్వటం జరిగింది. నంబరింగ్ కలర్స్ మార్చి ఇవ్వటం జరిగింది. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా దాత్రిలో ఏం వాడాము అనేది ఇక్కడ చూడండి. 300 రకాల సూక్ష్మజీవులు, గోవుల ఎరువు అంటే పశువుల ఎరువు, మేకల ఎరువు, కోళ్ల ఎరువు, వరిపొట్టు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ ని 300 రకాల సూక్ష్మజీవులతోటి 100 రోజుల పాటు ప్రాసెస్ చేసి ఇచ్చింది. ఈ దాత్రి గోల్డ్ లోకి వచ్చేతలకి 300 రకాల సూక్ష్మజీవులు, బయోచారు, గోవుల ఎరువు, మేకల ఎరువు, కోళ్ల పెండ, తర్వాత చెరకు పిప్పి, తర్వాత వరిపొట్టు, తర్వాత వర్మీ కంపోస్టు, కోకోపిట్టు, ఇవి 300 రకాల సూక్ష్మజీవులు ఇలా ఇవ్వటం జరిగింది. ఈ తర్వాత రైతులు ప్రాసెస్ అనేది రెండింటిని 100 రోజులు ప్రాసెస్ చేయడం జరిగింది. ఇది ఎక్కువ, ఇది తక్కువ లేదు. ఇందులో ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నాయో దీంట్లో కూడా అన్నే సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇందులో ఇది తక్కువ రేట్ అని చెప్పేసి ఇందులో తక్కువ సూక్ష్మజీవులు, ఇది ఎక్కువ రేట్ అని చెప్పేసి ఇందులో ఎక్కువ సూక్ష్మజీవులు ఉండవు. ఇదిగో మీకు ఈ రెండింటిని పక్క పెట్టినప్పుడు రెండింటికి వ్యత్యాసం పెద్దగా ఏం కనపడదు. వాస్తవానికి చెప్తే గానీ అర్థం కాదు, రెండు ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఇదేమన్నా దాత్రి గోల్డ్, ఇదేమో దాత్రి. చూడటానికి రెండు ఈక్వల్ గానే ఉంటాయి, కానీ వ్యత్యాసం ఉంటుంది. డీకంపోజింగ్ ప్రాసెస్ అయినప్పుడు ఇలా కలర్ చేంజ్ కావటం అనేది జరిగిద్ది. తర్వాత ఈ రైతు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ పెట్టుకున్నప్పుడు ఈ బ్యాగులు ఒక గ్రామానికి పంపించినప్పుడు తర్వాత పంపించినప్పుడు కొంతమంది దగ్గర మా ఆఫీస్ నంబర్స్ ఉండే అవకాశం ఉండదు. బ్యాగులు తీసుకున్న తర్వాత వీటిని ఎలా వాడాలి, పంటల మీద వచ్చిన సమస్యలు ఎలా క్లియర్ చేసుకోవాలి, దేనివల్ల వచ్చిందని తెలుసుకోవాలంటే సమాచారం ఉండదు. కాబట్టి ప్రతి బ్యాగ్ వాడే ఈ దాత్రి గోల్డ్ ఎరువులు వాడే ప్రతి రైతుకి సమాచారం చేరవేయాలంటే ఈ బ్యాగుల మీద ఇన్ఫర్మేషన్కి సంబంధించి మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ 4 నంబర్లు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ బ్యాగ్ మీద 4 నంబర్లు ఇవ్వటం జరిగింది, ఈ బ్యాగ్ మీద 4 నంబర్లు ఇవ్వటం జరిగింది. మీరు మీ చుట్టాలు, బంధువులు తీసుకొచ్చారని చెప్పేసి, బాగుందని చెప్పేసి వాడుకునే రైతులు ఎవరైనా కానీ ఈ బ్యాగులు తీసుకెళ్ళేసినప్పుడు ఈ బ్యాగుల మీద ఉన్న నంబర్స్ బుక్లో రాసుకోవటం కానీ, లేకపోతే ఈ సంచిని దాచిపెట్టుకుంటే మీకు ఏ సమాచారం ఎప్పుడు కావాలంటే ఆ కింద నంబర్స్కి కాల్ చేసి వాట్సాప్లో మీ పంట ఫొటోస్ కానీ మీరు ఏదన్నా ప్రశ్నించాలనుకుంటే కనుక ఆ నంబర్స్కి కాల్ చేసి ప్రశ్నించవచ్చు, సమాచారం తెలుసుకోవచ్చు. మన ఆఫీస్ వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. ఆ టైంలోనే మీరు కాల్స్ చేయాలి. ఏ నంబర్కైనా ఏ రైతైనా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీ పంట ఫొటోస్ని పెట్టినట్టయితే సమస్యకు పరిష్కారం ఈజీగా ఉంటుంది చెప్పటానికి. అలా కాకుండా ఫోనుల్లోనే నాకు ఆ పురుగు వచ్చింది, ఈ పురుగు వచ్చింది, లేకపోతే నా దాంట్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంది, లేకపోతే ఇంకేదో సమస్య ఉంది అని ఫోను ద్వారా మాట్లాడినప్పుడు అర్థం చేసుకోవటం కష్టం ఉంటుంది. అదే మీకు సమస్య ఉన్న పంట ఫోటోని తీసి కింద వాయిస్ మెసేజ్ ఇచ్చి వాట్సాప్ పెట్టినట్టయితే మేము అర్థం చేసుకొని సత్వరంగా సర్వీస్ ఇవ్వటానికి ఉంటుంది రైతులకి నష్టపోకుండా. ఏదైనా కానీ దీని నుంచి ఎరువుల నుంచి నష్టం అంటూ ఏమీ ఉండదు. కాకపోతే రైతులు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆర్డర్ పెట్టుకోమాకండి. ఇది రసాయన ఎరువులకి ఈక్వల్గా పనిచేస్తుంది అని చెబుతున్నారు కదండి, నేను రసాయన ఎరువుల కంటే ఇంకెక్కువ పని చేసిద్దని ఆర్డర్ పెట్టుకుంటున్నాను అని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో పెట్టుకోమాకండి. ఇది సైన్స్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయితే 60% రసాయన ఎరువులతోటి కాంపిటేటివ్ మార్కెట్లో సక్సెస్ అవుతుంది. ఈ పంటకాలం మొత్తం వాడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నవంబర్, డిసెంబర్లో మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ చేస్తాము. ఇది సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ రైతులతోటి కలిసి ఇప్పుడు వాడిన రైతులంతా కూడా మళ్ళీ కొత్త ప్రాజెక్టు మళ్ళీ నెక్స్ట్ పంటకి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేయడం జరిగిద్ది. అలా చేసేటప్పుడు ఇప్పుడు ఏవేవైతే రైతు స్థాయిలో వచ్చిన మనకి ఇన్ఫర్మేషను, పలానా పంటలో పలానా సమస్యకి
పరిష్కారం దొరికింది, పలానా పంటలో పలానా సమస్యకి దీని ద్వారా ఇంకా పరిష్కారం దొరకలేదు, ఒక 50% దొరికింది, మిగిలిన 50% ఎలా ఆ పరిష్కార మార్గాలని వెతకాలనేది నెక్స్ట్ ప్రాజెక్టులో చూడటానికి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ద్వారా దీన్ని ఇంకా ఈక్వల్ టు రసాయన ఎరువు అంటే ఈక్వల్ టు రసాయన ఎరువు, అవసరమైతే రసాయన ఎరువు కంటే యూరియా డిఏపి కంటే 10 నుంచి 20% 30% అధిక దిగుబడులు తీసుకొచ్చే వ్యవస్థని దీర్ఘకాలికంగా ఈ వ్యవస్థపై ఈ వ్యవస్థపై పనిచేస్తూ రాబోయే 1-2 సంవత్సరాల్లో డిఏపికి ఈక్వల్గా పొటాష్కి ఈక్వల్గా ఈ సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతులు ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళంతా కూడా మంచి ఫీడ్బ్యాక్, నీకు సమస్య ఉంటే నిర్మోహమాటంగా సమస్యని చెప్పండి, సక్సెస్ ఉంటే అభివృద్ధి ఉంటే మంచిగా పనిచేసిందంటే ఆ విషయాన్ని కూడా హార్ట్ఫుల్గా చెప్పండి. అంతేగాని అనవసరమైన విషయాలు అంటే ఎవరో ఏదో చెప్పిన దాన్ని క్రోడీకరించుకోకుండా నువ్వు ఈ వస్తువును వాడి నీకున్న నాలెడ్జ్ తోటి అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్స్ మాత్రమే ఇవ్వండి. మీరు మీ పంటలో మీరు వాడి రిజల్ట్ వచ్చింది రాంది అనేది మనతోటి చర్చించడం ద్వారానే ఆ సమస్యకు మనం పరిష్కారం చెప్పగలుగుతాం. అంతేగాని వస్తువు ఇక్కడ తీసుకొని నువ్వు నీ భూమికి వేసుకొని ఇంకొక దగ్గర సర్వీస్ తీసుకుంటే నీకు సరైన సమాచారం సరైన విజ్ఞానం అందే అవకాశం ఉండదు. అందుకని నీకు మంచి ఉన్నా చెడు ఉన్నా మొహమాటం లేకుండా ప్రతి రైతు మాతోటి షేర్ చేసుకోండి. అలా షేర్ చేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అంటే అనుకున్న స్థాయిలో రైతులకి ఏ సెక్టార్లో పనిచేయలేదు అనేది మనకు అర్థమవుతుంది. 3500 రకాల పంటలు అంటే ఈ ఉత్పత్తి చేసిన మేమందరం రైతులు 1000 మంది రైతులు 3500 రకాల పంటలు సాగు చేయం. మ్యాక్సిమం ఇందులో ఇప్పుడు 15-20 రకాల పంటలే సాగు చేసే రైతులు ఉన్నారు. ఇంకా ఎక్కువ పంటలు సాగు చేసే రైతులు వచ్చి కూడా మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఇంకా ఎక్కువ పంటలకి కూడా దీన్ని తీసుకెళ్ళి విజయవంతంగా ఒక రాబోయే 2-3 సంవత్సరాల్లో ఏ గ్రామంలో రా మెటీరియల్ తోటి ఆ గ్రామంలోనే వ్యవసాయానికి కావాల్సిన సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేసుకొని పంట దిగుబడులను పెంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సేంద్రియ వ్యవసాయం జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాల ద్వారా పంటలు పండించడం నేర్చుకున్నట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2-3 సంవత్సరాల్లో లేకపోతే రాబోయే 5 సంవత్సరాల్లో 30 లక్షల ఉపాధి అవకాశాలు గ్రామాల్లో ఏర్పడతాయి. ఇది నేను 100కు 100% విశ్వసించి చెబుతున్నమాట. భవిష్యత్తు ఏదో ఒక రోజు ఈ రసాయన ఎరువుల మీద ప్రభుత్వాలు సబ్సిడీలు తీసేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే 1,20,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అది కేంద్ర ప్రభుత్వానికి కూడా బర్డెన్ అవుతుంది. దాని మూలంగా మళ్ళీ ట్యాక్సులు అవి ఇవి పెరుగుతున్నాయి. దాని మూలంగా రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకొని ఉత్పాదకత పెంచుకోవటం వల్ల మనం మళ్ళీ మన పంట ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఇదంతా కూడా ఒక చక్రవలయం లాగా ఉంది. ఈ చక్రవలయాన్ని ఛేదించి మనం అభివృద్ధి పదం వైపు నడవాలంటే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అడ్వాన్స్డ్ సైన్స్, సేంద్రియ వ్యవసాయం అంటే పాస్ట్ 20-30 సంవత్సరాలు చెప్పిన వ్యవస్థ కాదు. ఇది ప్రపంచ స్థాయి శాస్త్రీయ సాంకేతికతతోటి అభివృద్ధి పరిచిన ఎరువులు కాబట్టి అడ్వాన్స్డ్ సైన్స్ను ఉపయోగించి ముందుకెళ్ళటం త్వరితగతిన సాధించడం అంటే అంత స్పీడ్గా వెళ్ళటం ద్వారా అడ్వాన్స్డ్ సైన్స్ వాడటం ద్వారా రసాయన వ్యవసాయానికి ఈక్వల్గా ముందుకెళ్ళటం సులభతరం అయింది. కాబట్టి ఈ దాత్రి గోల్డ్ ఎరువులు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నంబర్స్ని సంప్రదించి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మన ఆఫీస్ నంబర్స్ వచ్చేతలకి 9160221175, ఇంకో నంబర్ వచ్చేతలకి 9985221185. ఈ 2 నంబర్ని సంప్రదించి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఆఫీస్ వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. రైతు మిత్రులకి ధన్యవాదాలు.